Dear field investigators of Bhadradri Kottagudem district, very good morning to all of you. Now you collected some data. Very important step that we should take care of is consolidation of data. And so I would like to discuss about this consolidation of data for a few minutes, because this data consolidation, we submit data in the form of consolidation. Hence, this is very important step, dear student, dear field investigators. Please kindly note that we have consolidation, that means format. See, this is data consolidation format. This is for block and district level. That means block means our mandal. We call now block means mandal. At mandal level and also district level, we have to prepare this. Hence, this is your responsibility, field investigators' responsibility at what we call block level. Now, 2 investigators are there in each block. In Palvancha, there are 4 investigators are there in each block. 4 members are there in Palvancha Mandal and 4 members are there in what we call Dumugode Mandal. Those who have collected data. Hence, these 4 should fill this form with coordination. With proper coordination. Here you observe a district profile is there. This district profile will get from different sources. In the internet we can find, and you can add some information and we can prepare district profile. Then come to background of the blocks. మీ యొక్క బ్లాక్ యొక్క బ్యాక్గ్రౌండ్, మీ మండలము యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మీ ఫ్రెండ్ సిఆర్పి అక్కడ ఉంటారు కదా మండలంలో, వారిని అడిగి అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. ఆ స్కూల్స్లో స్ట్రెంత్ ఎంత, ఎంతమంది టీచర్స్, ఇవన్నీ కూడా ఇస్తారు. తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ పొందుపరచాలి. తీసుకోండి ఆ ఇన్ఫర్మేషను. స్కూల్స్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఓకే, టీచర్సు, స్కూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్, దాంట్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ప్రైమరీ స్టేజ్లో, ప్రైమరీ స్కూల్స్లో ముఖ్యంగా అది ఇంపార్టెంట్, అది తీసుకోండి. తర్వాత స్కూల్స్ కూడా ఎన్ని స్కూల్స్, గవర్నమెంట్ ఎన్ని, ప్రైవేట్ ఎన్ని, డిఫరెంట్, దట్ మీన్స్ ఆశ్రమ హై స్కూల్స్ ఎన్ని, ఇవన్నీ కూడా మనకి కావాలి. వేరే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, రెడీగా ఉంటుంది, అది మనకి తీసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్స్కి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మీ 4 నెంబర్స్ యొక్క మండలంలో ఏడు వస్తాయి, వాళ్ళ 4 నెంబర్లు, మీరు విజిట్ చేసే స్కూల్స్ ఇవన్నీ మన దగ్గర ఇక్కడ వస్తాయి. తర్వాత ఏంటంటే మీరు ఎంతమందిని, 4 కలిసి ఎంతమంది పిల్లల్ని మీరు ఇంటర్వ్యూ చేశారు, అంటే 3rd క్లాస్లో ఎంతమందిని, దాని మీన్స్ వాట్ యు కాల్ 3rd క్లాస్ పిల్లల్ని ఎంతమంది ఫోకస్ గ్రూప్ డిస్కషన్ చేశారు, 5th క్లాస్లో ఎంతమంది చేశారు, అదేవిధంగా అసలు ఎంతమంది ఎన్రోల్మెంట్, ఇలా నెంబర్స్ ఇక్కడ మనం రాయాల్సి ఉందన్నమాట. నెంబర్స్. ప్రిడామినెంట్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పేరెంట్స్, అంటే ఆ పేరెంట్స్ యొక్క ప్రధాన వృత్తి, అంటే సుమారుగా 100 మంది తీసుకుంటే వాళ్ళల్లో సుమారుగా 60 మంది రోజువారీ కూలీ దినసరి వేతనానికి వెళ్తున్నారు అనుకోండి, రోజువారీ డైలీ వేజెస్ అని రాయాలి. ఎక్కువ మంది ఏంటంటే ఫార్మర్స్ ఉంటే ఫార్మర్స్ అని రాయాలి. అట్లా మీరు దాంట్లో వాళ్ళ యొక్క ప్రొఫెషన్ తీసుకోండి. తర్వాత ఏవైతే మనకి అక్కడ దాని ఏమంటారు, మనం ఇండివిజువల్గా స్కూల్స్కి పోయినప్పుడు డేటా కలెక్షన్ చేసాం కదా, దాని ఏమంటారు, మన ఫామ్స్ ఇచ్చాం మనము, టీచర్ ఇంటర్వ్యూ ఫాము, ఫోకస్ గ్రూప్ డిస్కషన్ ఫాము, తర్వాత పేరెంట్స్ ఇంటర్వ్యూ ఫాము. ఆ ఫామ్స్లో ఉన్నాయి అన్నీ కూడా మీరు అందరూ చేసినటువంటివి కలుపుకుంటే ఇక్కడ మనకి కన్సల్టేషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ వస్తుంది, డియర్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. సాధ్యమైనంత ఇన్ఫర్మేషన్ కొంత చేయగలుగుతాం కదా, అంటే మీరు ఎంతమంది పిల్లలు, నెంబర్సు, ఇన్ని మనం కొంత మీ యొక్క ఫోన్స్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకొని, మీరు 2 టీమ్స్ మాట్లాడుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తయారు చేయండి.
మీ యొక్క ఏదైనా డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ యొక్క దీన్ని మీరు షేర్ చేసుకొని దీన్ని మీరు దాంట్లో ఈ యాక్టివిటీని చేయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చేయలేకపోతే తెలుగులో వాటిని ఒక పేపర్ మీద రాసి వీటిని తీసుకురండి. పేపర్ మీద కన్సల్టేషన్ చేయండి. చూడండి మొత్తం అంటే ఇక్కడ నెంబర్ వేయాలి. డిడ్ యూ కమ్ టు స్కూల్ వెన్ ఇన్ క్లాస్ 1 and 2? అసలు వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కొంతమంది స్కూల్స్కి వచ్చి ఉంటారు. ఆ నెంబర్ వేయాలి. 100 మందిని మాట్లాడితే 20 మంది స్కూల్కి వచ్చామని చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని మీరు దీంట్లో ఫిల్ చేసుకుంటూ చక్కగా ఆ ఇన్ఫర్మేషన్ని పొందిగ్గా దీంట్లో మీరు రాసుకుని తీసుకురావాల్సినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. కాబట్టి దీన్ని మీకు ఈ విధంగా చెప్పడం ద్వారా బాగా అర్థమవుతుందనేటువంటి దృష్టితో ఈ చిన్న వీడియోని మీకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇంటి దగ్గర చేస్తామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు ఏమంటారు, మీరు ఇంటి వద్ద ఏం నేర్చుకున్నారు లేదా ఏం చేశారు కోవిడ్ సమయంలో అంటే రకరకాల వెరైటీ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. వాటిని మీరు లిస్ట్ రాయాలి. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ యొక్క మొబైల్లో యూట్యూబ్లో కొన్ని విషయాలు నేర్చుకున్నట్లుగా తెలియజేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషను లేకపోతే కొంత ఫ్రెండ్స్తో కలిసి కొన్ని సైన్స్ యాక్టివిటీస్లో వాటిలో కూడా మేము పాల్గొని సైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము చూసాము. లేకపోతే ఎవరు ఏం చూడలేదు, ఏం వర్క్ చేయలేదు, కొంతమంది పేరెంట్స్కి హెల్ప్ చేసామని అనొచ్చు. ఏవైతే ఉన్నాయో ఈ స్పెసిఫిక్గా ఎనక్డోట్స్ వాటిని మీరు కలెక్ట్ చేసి తెస్తే ఒక చక్కటి డేటా ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను యాక్టివిటీ స్టెప్ ఇది మనకి. కాబట్టి వీటిని చూడండి. వాట్ డిడ్ యూ లెర్న్ ఎట్ హోమ్ వెన్ ద స్కూల్ వాజ్ క్లోజ్డ్? ఏం నేర్చుకున్నారంటే రకరకాలుగా చెప్తారు కదా. కొంతమంది పిల్లలు 5వ తరగతికి ఉన్నటువంటి ఇప్పుడు పిల్లలు ఏం నేర్చుకున్నామంటే రకరకాలైనటువంటి రెస్పాన్సెస్ వాళ్ళు చెప్తారు. వాటిని మనము దీంట్లో పొందుపరచాలి. తర్వాత వీటినన్నింటినీ కూడా మనము మీ కోఆర్డినేషన్తో మీరు తయారు చేయండి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్. తర్వాత ఏంటంటే ఇంకొకటి అదేవిధంగా పేరెంట్స్కి సంబంధించినటువంటి కూడా దీంట్లో ఉన్నాయి. తర్వాత ఏంటంటే మీరు ఇంకా మనకి చివరికి వచ్చేసిన తర్వాత యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ డేటా ఫ్రమ్ టీచర్స్ అంటే మీరు టీచర్స్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ని దాన్ని ఏమంటారు డేటాను కలెక్ట్ చేసే విధానంలో మీకు ఇమోషన్స్ వాళ్ళ యొక్క ఇమోషన్స్ మీకు తెలుస్తాయి. మేము తప్పకుండా మేము ఇట్లా వెళ్ళటం జరిగింది, ఆ సమయాల్లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పడినటువంటి భయకంపితులు అయ్యారు, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము, అలాంటి వాళ్ళు కొన్ని ఇమోషన్స్తో చెప్పేటువంటి క్యాచ్ చేసుకుని వాటిని మీరు వివరణ ఇవ్వాలి. అంటే అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఫీల్డ్లో, వాళ్ళు నిజంగా ఇంటికి పోయిన సందర్భంలో పేరెంట్స్ ఎట్లా రెస్పాండ్ అయ్యారు, ప్రేమతో ఆహ్వానించారా లేదా భయంతో ఆహ్వానించారా, ఎంతసేపు అక్కడ గడిపారు, ఇలాంటి డిఫరెంట్ టీచర్స్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్. వాటినంతా కూడా మీరు దీంట్లో రాయండి, మీ ఎక్స్పీరియన్సెస్ని ఒక పేపర్ మీద రాయండి. అదేవిధంగా చివర్లో వీటన్నిటినీ కూడా చూడండి. ఈ డిస్ట్రిక్ట్ కన్సాలిడేషన్ మాట, ఈ ఎన్రోల్మెంట్ని కూడా మీరు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని దాన్ని కూడా వివరించండి. మీరు చేయగలిగినంత ఎక్కువ సమాచారాన్ని చేసుకుని వస్తే అవర్ వర్క్ విల్ బీ గ్రేట్ ప్లెజర్. అవర్ వర్క్షాప్ ఫర్ 2 days విల్ బీ గ్రేట్ ప్లెజర్. మనం చక్కగా ఈ డేటాని మనం నింపుకుంటా దీన్ని పూర్తి చేయొచ్చు. దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చివరి స్టెప్ ఇది. దీన్ని మనం చాలా సక్సెస్ఫుల్గా చేసి మనం మంచి డేటాని మనం అందివ్వడానికి ఉంటుంది. డియర్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ. యూఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. యూఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను కూడా మీతో కలిసి తిరుగుతున్నాను. నిన్న కూడా నేను కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి, తర్వాత కొంత మన గవర్నమెంట్ స్కూల్స్కి, అదేవిధంగా ఐటీడీఏ కాలేజీలో బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్, ఐటీడీఏ సంబంధించినటువంటి మన డిఎడ్ డైట్ ట్రైబల్ డైట్లో ఉన్న ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడతాం. వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. మీట్ యూ సూన్.